హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు రాజ్ తరుణ్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన పురుషోత్తముడు మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూలై 26, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్యామిలీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై భీమన్న. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా. కామెడీ పరంగా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది, కానీ డ్రామా పరంగా కొన్ని సీన్స్ మాత్రం ఏదో ఒక మూవీలో చూస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సీన్స్ అయితే యాడ్ అయితే చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, అలా వెళ్తూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం కొన్ని సీన్స్ మీకు బోరింగ్ అండ్ వేరే ఒక సినిమాలో చూస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, రాజ్ తరుణ్ అలియాస్ రాము డబ్బున్న ఫ్యామిలీలో పుట్టి లండన్లో తన మాస్టర్స్ ఫినిష్ చేసుకొని ఇండియాకి రాగానే తన ఫ్యామిలీకి 100 రోజుల పాటు దూరంగా ఉండాలి అని అయితే కోరుకుంటాడు. మరి ఎందుకని 100 రోజుల పాటు తన ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చింది అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ అయితే చిన్న స్టోరీ లైనే, కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా వర్కౌట్ అయితే అయ్యింది. కానీ క్లైమాక్స్ సీన్ చూసుకుంటే భయ్యా, ఒక సినిమా మీకైతే 100కి 100% గుర్తుకైతే వస్తుంది. కాకపోతే అలాంటి సిచ్యువేషనే కాబట్టి ఆ క్లైమాక్స్ అయితే వాడాల్సి వచ్చింది. ఆ సీన్ చూస్తుంటే మాత్రం మీకు ఒక సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఫస్ట్ హాఫ్ చాలా వరకు కామెడీ పరంగా చాలా వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ ఒక 100 రోజుల పాటు తన ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా కొన్ని సీన్స్ అయితే పర్ఫెక్ట్గానే చూపించారు. కానీ రాజ్ తరుణ్ గారి ఫ్యామిలీ ఏం చేస్తున్నారు అనేది కొన్ని సీన్స్ కూడా అక్కడక్కడ యాడ్ చేసేది ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. క్యాస్టింగ్ చూసుకుంటే దగ్గర ఒక 4 to 5 మెంబర్స్ క్యాస్టింగ్ తోటే సినిమా మొత్తం అయితే తీసేశారు. కాకపోతే మెయిన్ క్యారెక్టర్లో నటించిన వాళ్ళని చాలా వరకు అయితే చూపించలేదు. ఒకటి బ్రహ్మానందం గారు, రమణకృష్ణ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, వీరిని అందరినీ అక్కడక్కడ చూపిస్తూ ఉన్నారు. సో వీరు ఉన్నా లేకపోయినా ఒకేలాగైతే అనిపించింది. ఉన్న క్యాస్టింగ్నే కొద్ది వరకు వాడుకునేది ఉంటే సినిమాకి కొంచెం ప్లస్ పాయింట్ అయితే అనిపించేది. అలాగే రాజ్ తరుణ్ అన్న చూడ్డానికి చాలా సన్నగా అయితే చూపించారు భయ్య. సినిమాలో చూస్తూ ఉంటే చాలా నవ్వైతే వచ్చింది. హీరో క్యారెక్టర్కి సెట్ కానట్టయితే అనిపించింది. విలన్స్ని చూస్తేనేమో పర్ఫెక్ట్గా ఉన్నారు. రాజ్ తరుణ్ అన్నేమో వాళ్ళ ముందు ఒక చిన్న పూరంలాగా చూపించారు. అది కొంచెం మీకైతే నచ్చదు. అయినా కూడా ఫైట్స్ దగ్గర 4 to 5 ఫైట్స్ అయితే పెట్టారు. కానీ ఓకే, అలాగైతే వర్కౌట్ అయింది. బేసిక్ ఫైట్స్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ చూసుకుంటే 5 to 6 సాంగ్స్ అయితే పెట్టారు. అందులో ఒక 2 సాంగ్స్ వినడానికి బాగుంటుంది. భగవద్గీతలో శ్లోకాలు ఈ సినిమాలో చాలా వరకు అయితే వాడారు. అది వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే రాజ్ తరుణ్ ఎంట్రీ ఉంటుంది, చాలా మాస్గా అయితే చూపించారు. అది కూడా వర్కౌట్ అయితే అయ్యింది. పేదవారి కోసం అలాగే రైతుల కోసం చాలా గొప్ప మెసేజ్ అయితే ఇచ్చారు. ఇది కూడా వర్కౌట్ అయితే అయ్యింది. జస్ట్ వన్ టైం వాచే, అదైనా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ పరంగా అయితే థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. క్లైమాక్స్లో వచ్చే సీను అండ్ అక్కడక్కడ వచ్చే సీన్స్ మాత్రం ఏదో ఒక సినిమాలో కాపీ కొట్టినట్టయితే అనిపిస్తుంది, కానీ మీకు ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించదు. చాలా డీసెంట్గా వెళ్తూ ఉంటుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రాజ్ తరుణ్ గారు నటించిన పురుషోత్తముడు మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.